శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాణిహింసను సూక్ష్మదృష్టితో ప్రతిపాదించు వ్యాధ వృత్తాంతం. మరలా వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. ఆ వసురాజు దేహమున పుట్టిన వ్యాధుడు అనగా వేటయే వృత్తిగా కల బోయవాడు తన వృత్తితో 4000 సంవత్సరాల కాలం గడిపెను. అతడు తన కుటుంబం కొరకు దినమునకు ఒక్కటి చొప్పున అడవి మృగాలను చంపి పనివారిని అతిథులను అగ్నిని తృప్తిపరిచేవాడు. ఓ సుందరి, మిథిలానగరమందు అతడు ప్రతి అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి తన ఆచారాన్ని బట్టి వివేకంతో శ్రాద్ధకర్మ నడిచేవాడు. ప్రతిదినం అగ్నిని అర్చించుచుండేవాడు. సత్యంని చక్కగా పలుకుచూ జీవయాత్ర సాగిస్తూ వసించిన అతడు ఏ జంతువును నిష్కారణంగా చంపలేదు. ఈ విధంగా జీవించుచుండగా అతనికి అర్జునకుడు అను కొడుకు పుట్టెను. ఆ కుమారుడు ధర్మబుద్ధి గొప్ప తపస్సు చేయవాడు, మునివంటి వాడు, ఇంద్రియాలపై అదుపు కలవాడుగా ఉండెను. పెద్ద కాలం గడిచిన పిదప సత్ప్రవర్తనతో బుద్ధిమంతుడుగా మెలిగిన ధర్మవ్యాధునికి చక్కని రూపురేఖలు గల అర్జునకి అను కూతురు పుట్టెను. ఆమెకు పెండ్లియుడు రాగా ధర్మాత్ముడు ఈమెనేమని కొసగుదును, అన్ని విధములా తగిన పురుషుడెవ్వడు అని ఇట్లు చింతిస్తుండగా అతనికి మతంగుని కొడుకు చక్కని తీరుతెండ్లు గలవాడు అగు ప్రసన్నుడు అనువాడు మదిలో మెదలను. ఇట్లు తలపోసి అతడు మతంగుని కుమారుడగు ప్రసన్నుని తగిన వరుణుగా నిశ్చయించుకొని అతని తండ్రి అగు మతంగునితో, తాపసవరేణ్య, మహాత్ముడకు ప్రసన్నునికి నా బిడ్డనిచ్చెదను, నీవు దయతో స్వీకరించవలెను అని పలికెను. అందుకు మతంగుడు, అయ్యా వ్యాధవరేణ్య, ఈ నా కుమారుడు ప్రసన్నుడు అన్ని శాస్త్రముల యందు ఆరితేరినవాడు, వానికి భార్యగా నీ బిడ్డయగు అర్జునకుని నేను కోడలుగా గైకొందును అని తన సమ్మతి తెలిపెను. మతంగుడు ఇట్లనగా మహాతపస్వియగు ధర్మవ్యాధుడు ప్రసన్నుడుకు కన్యను అర్పించెను. అంతటా కన్యనొసగి ధర్మవ్యాధుడు తన ఇంటికి అరిగెను. ఆమెయు అత్తమామలకు భర్తకు సేవలు చేయుటలో ఆసక్తి కలదాయను. ఈ విధంగా చాలా కాలం గడిచిన పిమ్మట ఉత్తమురాలగు ఆ అర్జునకితో, అత్త, బిడ్డ, నీవు ప్రాణిహత్య గావించువాని బిడ్డవు, నీవును అట్టిదానివే, తపస్సు చేయుటలో ఎట్లో భర్తను కొలుచుట ఎట్లో ఎరగవు అని పలికెను. ఆమెయు చిన్న తప్పునకే అత్త తన్నింట్లు తిట్టగా తండ్రి ఇంటికి పోయి మాటి మాటికి ఏడవసాగెను. తండ్రి, బిడ్డ ఏడ్చుటకు కారణమేమి అని అడగగా ఆమె, నాయన, మా అత్త మిక్కిలి తీవ్రమైన కోపంతో జీవహింస చేయువాని కూతురవు, కటికవాని బిడ్డవు అని పలుమార్లు పెద్దగా తిట్టెను అని చెప్పెను. అది విని ధర్మాత్ముడకు ధర్మవ్యాధుడు కోపంతో పల్లెజన్నులతో నిండిన మాతంగుని ఇంటికి పోయెను. అట్లు వచ్చిన ధర్మవ్యాధునికి వెయ్యంకుడకు మతంగుడు కూర్చుండుటకు పీట పెట్టించి కాళ్లకు నీరిచి పూజా ద్రవ్యాలొసగి మన్నించి, నీ రాకకు కారణమేమి, నేను నీకేమి చేయుదును అని పలికెను. ఆ మాటలకు ధర్మవ్యాధుడు, ప్రాణం లేని భోజనం కొంత తినగోరుదును, ఆ కోరికతో నేను నీ ఇంటికి వచ్చి తినని పలకగా మతంగుడు, తపోధన, ధర్మాలు తెలిసిన వారిలో ఉత్తముడవు, గోధుమలు, బియ్యం, యవలు, ఇతర ధాన్యములతో పండిన పదార్థాలు మా ఇంట కలవు, ఇచ్చవచ్చినట్టు భుజింపము అని ఆహ్వానించను. మరలా ధర్మవ్యాధుడు మతంగునితో, పుణ్యాత్ముడా, ఆ గోధుమలు, ఆ బియ్యం, ఆ యవలు ఎట్టివో చూచెదనని వాని స్వరూపంతోడనే ఉన్నవేమో నేను చూడవలెనని ఎట్లనగా మతంగుడు ధర్మవ్యాధునికి గోధుమలతో నిండిన చేటనొకదాన్ని, బియ్యంతో నిండిన చేటనొకదాన్ని చూపెను. ఆ గోధుమలను వరిధాన్యాన్ని గాంచి ధర్మవ్యాధుడు ఆసనం నుండి లేచి పోవదొడగెను. మతంగుడు అతన్ని ఆపివేసి, ఓ ఈ మహామతి, భోజనం చేయకయే బయలుదేరితివేళ మా ఇంట మంచివన్నం వండించి సిద్ధంగా ఉంచి తిని నీవేళ భుజించవు అని ప్రశ్నించగా ధర్మవ్యాధుడు, ప్రతిదినం వేల కొలది కోట్ల కొలది జీవులను చంపుతున్నావు, ఇట్టి పాపాత్మని కోడు సత్పురుషుడు ఎవ్వడు తినను, ప్రాణశక్తి లేని పదార్థం ఏమైనా నీ ఇంట ఉన్నచో వండి ఆ అన్నం చూపము. ఇప్పుడిట నేను చూసిన పదార్థములు నీటి జంతువులే కదా, వీని నాటినచో ఏడాదికి వేల కొలది గింజలగును కదా. నేను నా సంసారానికి ఈ దినమునకు ఒక్కటి చొప్పున అడవిలోని పశువులను చంపుదును, దాన్ని వండి పితృదేవతలకు అర్పించి నా వారితో పాటు తింటాను. ఇక నీవు జీవులను పెక్కింటిని చంపి నీ వారితో కలిసి తింటున్నావు, ఇది తినరాని తిండి అని నా నిశ్చయం. తొలుత బ్రహ్మ చెట్టు చేమలను, తీగలను యజ్ఞం కొరకు పుట్టించను, అదే ప్రాణులకు ఆహారమయ్యనని శృతి. దేవయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనేవి 5 మహాయజ్ఞాలు. బ్రహ్మ తొలుత వీటిని ఏర్పరచెను. బ్రాహ్మణులకు వారి ద్వారమున ఇతరులకు మేలు జరుగుటకై ఈ యజ్ఞం ఏర్పడెను. ఇతర వర్ణముల వారికై బ్రాహ్మణులు వీటిని రూపొందించిరి. ఇట్లు పై యజ్ఞాలకు ఏర్పరిచిన అన్నం ఉత్తమముగా అన్నమగను, అది పవిత్రమైనదగును. అట్లు కానిచో ధాన్యములు ఒక్కొక్క గింజయు మృగముల భక్షుల వంటివే అగును. అట్టి ధాన్యపు గింజలు పెట్టువానికి తినవానికి అది మహామాంసంగా లెక్కకు వచ్చును. దేవత వంటి రూపం గల నా బిడ్డని నీ పుత్రునికి సమర్పించాను, ఆమెను నీ భార్య జంతువులను చంపవాని బిడ్డవని
తను నిందించి పలికింది. కావున నేను నీ ఇంటిని, నీ ఆచారాన్ని, దేవపూజను, అతిథులను ఆదరించడను పరికించుటకై వచ్చి తిని. వీనిలో ఏ ఒక్కటి నీవు చేస్తున్నది కానరాదు. అందుచేత పితృదేవతలకు శ్రాద్ధం పెట్టి కోరికతో మా ఇంటికి పోగోరుచున్నాను. పితృకార్యం కనుక నేను నీ ఇంట భోజనం చెయ్యను. ఇట్టి నేను ప్రాణహింస చేయువాడను, నీవు మాత్రం లోకమును హింసింపని వాడవు. ప్రాణహింస చేయు నా బిడ్డను నీ కుమారుడు చేపట్టినగా అది గొప్పయే కదా, నా బిడ్డకు ప్రాయశ్చిత్తమైనట్టే కదా. భూదేవి ఆ వ్యాధుడు ఇట్లా పలికి అత్తకు కోడండ్రపై నమ్మకం లేకుండుగాక, కోడలు అత్త బతికి ఉంటుటను ఇష్టపడకుండుగాక అని శపించి తన ఇంటికేగను. అటుపై ఆ బుద్ధిశాలి దేవతలను, పితృదేవతలను భక్తితో పూజించి పుత్రుడగు అర్జునకుని తన కుటుంబమునకు పెద్దగా నిలిపి ముల్లోకములలోనూ పేరుగన్న పురుషోత్తమమని తీర్థమును కరిగి మనసు చెదరకుండా చేసుకొని నిష్ఠతో భగవంతుని స్తోత్రం చేయుచు తపమునరించెను. ఆ స్తోత్రం ఇది: దేవతల పగవారిని రూపుమాపు వాడును, వెడద విశాలముగా తన వక్షంపై లక్ష్మీదేవుడి ధరించిన వాడును, లోకములకెల్లా ధర్మములు శాసించవాడును, నీతి నిష్ఠులతో బ్రతుకువారికి పరమగతి అయిన వాడును, 3 పాదములతో సర్వము వ్యాపించిన వాడు, మందర పర్వతాన్ని ధరించిన వాడు ఒక విష్ణువుని ఎల్లవేళలా నమస్కరించదును. అగు దామోదరుడు భూతలమును సంతోషింపచేయువాడు, కీర్తికాంతులతో స్వచ్ఛమైన వాడు, తుమ్మెదల వలె నిగనగలాడు, నల్లని దేహము కాంతి కలవాడు, భూమిని తాల్చువాడు, నరకుని నాశనం చేసినవాడు, గొప్పగా స్తుతులందుకొనవాడు, అందరికీ రక్షకుడైన వాడు, జనార్దనుడి లోకములు పొట్టయందు కలవాడు, లేక యశోదచే త్రాటితో నడుమున కట్టబడినవాడు ఒక విష్ణువుకు ప్రణమిల్లుదును. దమము మొదలగు సాధనాల చేత సాధించిన జ్ఞానాన్ని లభించువాడు, జనులకు వారి వారి కర్మములను బట్టి నరకాదులకు చేర్చువాడు, లేక జనులు అభ్యుదయ నిశ్రేయసముల కొరకు ఇతన్ని యాచించుచున్నారు. నరరూపుడు, నరసింహరూపుడు, హరి, ఈశ్వరుడు, ప్రభువు, 3 మూర్తులకు నెలవైన వాడు, అనంతమైన దేహశక్తి కలవాడు, అతి పవిత్రమగు ముఖం కలవాడు, రక్షకుడు, పురుషోత్తముడు అగు అచ్యుత దేవుని ఎల్లవేళలా శరణు కోరుచున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులోని 3 విధముల రూపములతో ఉండవాడు, వాడియగు చక్రం చేతదాల్చినవాడు, ధర్మ మార్గాన నెలకొని ఉండేవాడు, మిక్కిలి ఉత్తమములకు గుణములతో ఆనంద స్వరూపుడై ఉండవాడు, నిశ్రేయస లేక పరసుఖం లేక మోక్షం అను నామమును కలవాడు, తక్కిన వానికెల్లా రూపమాపువాడు, గురువు అగు పురుషోత్తమునికి ప్రణమిల్లుదును. పాతవారుగు మధుకేటములను రక్కసులను చంపినవాడు, తలతో భూదేవిని ఎల్లవేళలా తాల్చెడవాడుగు విష్ణువు నేను స్తుతించినంతనే నాకు మహాసుఖాన్ని ప్రసాదించుగాక. మహావరాహ స్వరూపుడు, హవిస్ అనే ద్రవమే భోజనమైన వాడు, జనార్దనుడు, నాకు మేలనరించినవాడు, జ్ఞానంతో వెలుగొందు మోము కలవాడు, భూమిని ఉద్ధరించేవాడు, సముద్రమే నివాసమైన వాడు అగు శ్రీ మహావిష్ణువుని శరణగోరి ఉన్న నన్ను కాపాడుగాక. స్థావరము జంగమము అగు జగత్తంతా ఒకే అగ్నితో నిండి ఉండట్టు తన మాయతో నిండిన 3 లోకాలను ఏర్పరిచినవాడు, సమస్త ప్రపంచానికి అన్ని ఎడల తానే అయిన వాడు అగు జగత్పాలకుడు విష్ణువు నాకు రక్షకుడగుగాక. ఆ ప్రభువు ప్రతి యుగమందు బ్రహ్మను సృజించును. ఆ బ్రహ్మ వల్ల చరాచరమైన ఈ జగత్తు ఏర్పడను. పిదప రుద్రుడను పేరు గల వానియందు లీనమైపోవును. ఈ 3 వరుసగా హరి, విష్ణువు, హరుడు అందరు. ఆకాశం, చంద్రుడు, భూమి, వాయువు, అగ్ని, భాస్కరుడు, నీరు అనేవి తన ఆకారాలుగా పుట్టుచుండును. అట్టి సనాతనుడు భగవంతుడు ఊహింపనలవి కాని రూపాలు ధరించిన విష్ణువు నాకు సుఖం ప్రసాదించుగాక అని ఇట్లా ధర్మవ్యాధుడు స్తుతించగా, సనాతనుడైన భగవంతుడు అంతులేని పాదాలు, ఉదరములు, చేతులు కలవాడు అచ్చరుగలపు రూపంతో ప్రత్యక్షమై వచ్చి వరం కోరుకోమని పలికెను. ఆ దైవం ఇట్లు పలకగా, ఉత్తముడైన ధర్మవ్యాధుడు, స్వామి, నా పుత్రులు నా కులమును పుట్టువారు, వారిని అనుసరించి పుట్టువారందరూ ఇట్లే సత్కార్యములతో ఆత్మవిద్యతో అలరారినట్టి వరమేమో. ఇంకను ఎల్లవేళలా నాకును నా తరముల వారికి ధర్మయుగం నందే పుట్టువు కలుగగాక. కలియుగాన పుట్టుక కలగకుండుగాక. ఈ కులమునకు ఎందున్నను ఎందుపోయినను జ్ఞానం ఉదయించుగాక. ఓ సనాతన, నేను బ్రహ్మమందు లీనమగుదునుగాక. ప్రభు, నీ అనుగ్రహం పొందితిని, తప్పక నేను నీలో లయమగుదునుగాక అని వ్యాధుడిట్లు పలకగా, భగవానుడు ప్రసన్న బుద్ధి అయి నీకీ వరమిచ్చితిని, నీ కులానికి ఒసగితిని, నీకు శాశ్వత బ్రహ్మమున లయం కలుగునని పలికెను. దేవదేవుడు ఇట్లు పలకగా, వ్యాధునికి తన దేహం నుండి వెలువడిన గొప్ప వెలుగొక్కటి కానవచ్చను. అంత అతడు కవియు సనాతనుడు ఒక దేవుని వేడుకొని అతడితో ఒక్కటిగా అయ్యను. భూదేవి ముఖ్యంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి హరిని ఆరాధించి ఈ ఉత్తమ స్తోత్రం పఠించేవాడు వినవాడు 70 మన్వంతర కాలం కేశవునిక్కడ సుఖంగా నివసించెను అని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.